హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక దేవాలయం ఎక్కడ కాలాన్ని కూడా ఆధిపత్యం చేసే పరమశివుడు స్వయంగా నివసిస్తున్నాడని నమ్ముతారు. ఒక జ్యోతిర్లింగం ప్రతి భక్తుడి జీవితంలో ఉన్న భయం, బాధ, మరణ భయాన్ని కూడా దూరం చేస్తుందని నమ్మకం. ప్రపంచంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో దక్షిణముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ప్రతి ఉదయం శ్మశానం నుండి తెచ్చిన భస్మంతో పూజ జరిగే ఈ దేవాలయం వెనుక ఉన్న రహస్యాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ ఆలయం యొక్క పురాణాలు, చరిత్ర, ఆధ్యాత్మిక మహిమ మరియు ఎన్నో నమ్మలేని నిజాలు ఈరోజు మన డాక్యుమెంటరీలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి నిమిషం ఒక కొత్త అద్భుతం మీకోసం ఎదురుచూస్తోంది. వీడియో కొనసాగించే ముందు ఇలాంటి మైథాలజీ, టెంపుల్ హిస్టరీ మరియు హిడెన్ ఫ్యాక్ట్స్ వీడియోలు మీకు ఇష్టమైతే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని క్వాలిటీ డాక్యుమెంటరీలు తీసుకురావడానికి పెద్ద సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మన ప్రయాణం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ చరిత్ర వైపు ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని నగరంలో వెలిసిన ఈ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది కాలానికే అధిపతి అయిన పరమశివుని దివ్య నిలయం అని భక్తులు నమ్ముతారు. కానీ శివుడిక్కడ మహాకాల రూపంగా ఎలా అవతరించాడు? ఈ జ్యోతిర్లింగం ఎలా ప్రకటమైంది? ఆ కథ మనల్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది. పురాణాల ప్రకారం పూర్వం అవంతి అనే మహోన్నత రాజ్యం ఉండేదే. ఈ అవంతి నగరమే ఈ రోజున మనం ఉజ్జయిని అని పిలుస్తున్న పవిత్ర నగరం. ఆ నగరంలో వేదప్రియ అనే ఒక మహాపండితుడు నివసించేవాడు. ఆయన పరమశివుని మీద అపారమైన భక్తి కలిగిన మహానుభావుడు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి పవిత్రమైన పార్థివలింగాన్ని స్వయంగా తయారు చేసి రుద్రం జపిస్తూ పరమశివుని ఆరాధించేవాడు. ఆయన జీవితం అంతా శివభక్తికే అంకితమైంది. ఆయన ఇంట్లో ప్రతిరోజు వేదఘోష, హోమాలు, జపాలు మరియు శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నిండిపోయి ఉండేది. కొంతకాలం తర్వాత వేదప్రియ మహర్షి దేహలోకం విడిచిన తర్వాత ఆయన 4 కుమారులు దేవప్రియ, ప్రియమేధ, సుకృత మరియు సువ్రత తండ్రి చూపిన మార్గాన్నే అనుసరించారు. వారికి శివభక్తి అంటే ప్రాణం. ప్రతిరోజు లింగార్చన, రుద్రాభిషేకం, జపం మరియు హోమం నిరంతరంగా నిర్వహిస్తూ అవంతి నగరంలో ధర్మాన్ని కాపాడుతూ ఉండేవారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. దేవతలు కూడా ఈ నగరాన్ని ఆశీర్వదించారని పురాణాలు వివరిస్తాయి. కానీ ధర్మం ఎక్కడ పెరుగుతుందో అక్కడే అధర్మం కూడా తన బలాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో రత్నమాల పర్వతం దగ్గర దూషణుడు అనే భయంకరమైన రాక్షసుడు జీవించేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఎవరూ తన మీద సులభంగా గెలవలేని బలాన్ని పొందాడు. ఆ వరం వల్ల తన అహంకారం మరింత పెరిగి ఋషులు చేసే యజ్ఞాలు ఆపించడం, వేదాలు చదవటం నిషేధించడం, శివుని ఆరాధించే భక్తులను హింసించడం మొదలుపెట్టాడు. చివరికి తన దృష్టి అవంతి నగరం మీద పడింది. ఈ నగరంలో శివభక్తి అనే పేరు కూడా మిగలకూడదు అని సంకల్పం చేసి తన రాక్షస సైన్యాన్ని తీసుకుని అవంతి మీద దాడి చేశాడు. దూషణుడి సైన్యం నగరంలో ప్రవేశించిన వెంటనే ప్రజలందరూ భయంతో పరుగెత్తారు. ఇంటింట్లో భయం నెలకొంది. కానీ వేదప్రియ మహర్షి కుమారులు మాత్రం ఏమాత్రం భయపడలేదు. వారికి ఒక నమ్మకం మాత్రమే ఉంది, మన రక్షకుడు పరమశివుడే అని చెప్పి లింగం ముందు కూర్చొని మరింత ఏకాగ్రతతో రుద్రజపం మొదలుపెట్టారు. దూషణుడు అక్కడికి చేరుకుని కోపంతో వెంటనే ఈ పూజలాపండి అని గర్జించాడు. కాని ఆ ఋషులు శివుని ధ్యానంలో అంతగా నిమగ్నమై ఉండడం వల్ల తన మాటకు ఎవరూ స్పందించలేదు. ఇది చూసిన దూషణుడి కోపం హద్దు దాటింది. తన సైన్యానికి వీళ్ళందరినీ చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షస సైన్యం ఋషుల వైపు దూసుకొస్తున్న ఆ క్షణంలో భూమి మొత్తం ఘోరంగా కంపించడం మొదలైంది. ఆకాశంలో పిడుగులు మెరిశాయి. దిక్కులన్నీ ఒక దివ్యమైన శబ్దంతో మారుమోగాయి. పూజించబడుతున్న పార్థివ లింగం నుండి ఒక అద్భుతమైన జ్యోతి వెలగడం ప్రారంభమైంది. ఆ జ్యోతి క్షణక్షణం పెరుగుతూ సూర్యకోటి ప్రకాశం కంటే అధికమైన తేజస్సుగా మారింది. ఆ దివ్య వెలుగు మధ్యలో జటాధారి, త్రినేత్రుడు, నీలకంఠుడు చేతిలో త్రిశూలం పట్టుకుని ఉగ్ర స్వరూపంలో స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం చూసిన రాక్షస సైన్యమంతా భయంతో వణికిపోయింది. శివుడి గర్జన వినగానే ప్రకృతి మొత్తం కంపించింది. దూషణుడు తన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలన్నీ పరమశివుని మీద ప్రయోగించాడు. కాని ఆ అస్త్రాలు ఆయన దివ్యశక్తి ముందు ఏమాత్రం పనిచేయలేకపోయాయి.
ఒక త్రిశూల ఘాతంతో దూషణుడి ఆయుధాలు భస్మమైపోయాయి. మరో క్షణంలో పరమశివుడు తన ఉగ్రరూపంతో దూషణుడిని సంహరించాడు. రాక్షస సైన్యమంతా అక్కడికక్కడే నాశనమైంది. ఆకాశం నుండి దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఋషులు మరియు భక్తులు ఆనంద బాష్పాలతో పరమశివుని స్తుతించారు. అవంతి నగరం మళ్లీ శాంతి మరియు ధర్మంతో నిండిపోయింది. ఆ తరువాత వేదప్రియ మహర్షి కుమారులు పరమశివుని ముందు వినమ్రంగా నిలబడి, ప్రభూ, మీరు మాకు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించే ప్రతి భక్తుని రక్షించటానికి ఇక్కడే నిత్యం కొలువై ఉండండి అని ప్రార్థించారు. భక్తుల నిస్వార్థ భక్తి చూసి పరమశివుడు సంతోషించి, ఈ రోజు నుండి నేను మహాకాల అనే నామంతో ఇక్కడే నిత్య నివాసం చేస్తాను. కాలాన్ని కూడా నియంత్రించగలిగే శక్తి నా దగ్గరే ఉంటుంది. నన్ను నమ్మి వచ్చే ప్రతి భక్తుని రక్షిస్తాను అని దివ్యవరం ఇచ్చాడు. ఆ తరువాత ఆయన ఆ దివ్య జ్యోతి రూపంలోనే లింగంగా స్థిరంగా నిలిచాడు. అదే ఈ రోజు కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఉజ్జయిని కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి, జ్యోతిష్య శాస్త్రం మరియు విద్యకు కూడా ఒక ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. పూర్వకాలంలో భూమి మధ్యరేఖగా భావించిన నగరంగా ఉజ్జయిని ప్రసిద్ధి పొందింది. అనేక రాజులు ఈ నగరాన్ని తమ రాజధానిగా మార్చుకున్నారు. అందులో అత్యంత ప్రసిద్ధుడు మహారాజ విక్రమాదిత్యుడు. ఆయన పాలనలో ఉజ్జయిని స్వర్ణయుగాన్ని అనుభవించిందని చరిత్ర చెబుతుంది. ప్రజల క్షేమం, ధర్మ రక్షణ మరియు కళా సంస్కృతుల అభివృద్ధికి మహారాజ విక్రమాదిత్యుడు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మహారాజ విక్రమాదిత్యుడు మహాకాళేశ్వరుని మీద అత్యంత భక్తి కలిగిన చక్రవర్తి అని అనేక కథలు వివరిస్తాయి. ప్రతి ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు మహాకాళేశ్వరుని దర్శనం చేసి ఆశీర్వాదం పొందడం ఆయన అలవాటు అని చెబుతారు. ఆయన పాలనలో మహాకాళేశ్వర్ ఆలయం మరింత వైభవం పొంది బంగారం, వెండి, రత్నాల అలంకరణతో దివ్య ప్రభను సంతరించుకుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాలు, చరిత్ర మరియు డివోషనల్ డాక్యుమెంటరీల కోసం మన ప్యాక్లైట్ ట్రావెల్ ఫార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన క్షేత్రంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హర్ హర్ మహాదేవ్.